వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ ప్రసంగాలు దూకుడుగా గందరగోళంగా ఉంటున్నాయని, ఆయన మాటలు ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి పవన్ రౌడీ భాష మాట్లాడడం తగదని హితవు పలికారు. ప్రభుత్వ మెడికల్ భయంతోనే పవన్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని అంబటి ఆరోపించారు. చంద్రబాబు ఈ కాలేజీలను తన అనుచరులకు కట్టబెట్టాలని చూస్తున్నారని, ఈ వ్యవహారంలో పవన్ కూడా వాటా ఉందేమోనన్న అనుమానం కలుగుతుంది ఆయన అన్నారు. మీ ఎవరినో దేహి అని పదవులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు పదవులు ఇంకా మా వాళ్ళకి రావాలని వాటాలు వేసుకుంటారు, చేసుకోండి. అలా తెలియగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారు, మీకు బంధుప్రీతి లేదు, మీరు చాలా సిన్సియరు, అవినీతిని సహించరు. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఎందుకండి? ప్లీజ్ చెప్పండి. మీ కులతత్వానికి వ్యతిరేకం మీరు. 2 మంత్రులు ఇస్తే 2 ఓసీలకి ఎందుకండి? బీసీలు మీ పార్టీకి అవసరం లేదా? ఎస్సీలు మీ పార్టీకి అవసరం లేదా? పవన్ కళ్యాణ్ గారు అన్నగారు ఎమ్మెల్సీ కావాలా? అది కూడా కాదండి. ఇంకో చిత్రం, భలే విచిత్రంగా ఉంటుంది నాకు. నేను ఇప్పుడు చూడ రాజకీయాల్లో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా సీనియర్ నేను. సరే, ఓడిపోతే ఓడిపోవచ్చు, ఆయన ఓడిపోయి నేను ఓడిపోయి, అది వేరే విషయం. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, మీ అన్నగారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాము అని వాగ్దానం చేశారు. ఏం వాగ్దానం అండి అది? రాసిచ్చారండి. దాని స్టాంప్ ఉందో లేదో నేను చూడలే. మరి రాసిచ్చారు. ఎవరు? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ఇండియా పొలిటికల్ ఎరైనాలో రాసిచ్చారు సంతకం. నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం అని ఆయన తీసుకుని సంవత్సరం అయింది. ఆయన ఎందుకు తీసుకున్నాడో, మీరు ఎందుకు అంగీకరించారో, ఇంత నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు ఆయన నిర్ణయం తీసుకుని ఎందుకు అమలు చేయటం లేదో ఏం తెలియదు. మీకు తెలీదా? చెప్పండి దీనికి సమాధానం. చాలా మందికి పదవులు ఇప్పించాం, దేహి అని పదవులు తీసుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరున్నారు. ఓకే, ఒప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇలా ఒప్పుకొని మీరు ఇవాళ మమ్మల్ని దూషించేటటువంటి కార్యక్రమం, అనవసరంగా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం. అదేమండి, పోలీసులు కొట్టరా ఏంటి అంటే? పోలీసులు కొట్టమేంటి నాకు అర్థం కాదా? రౌడీలు పోలీసులు కొట్టరా? కొడితే తప్పేంటి అంటున్నారు సార్ మీరు భారత ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారు. భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, పోలీసు కొన్ని విధులున్నాయి, కోర్టులు కొన్ని విధులున్నాయి. పోలీసులు ప్రైవేటు పంచాయతీలు చేయటం మొదలెడితే, పోలీసులు జనాన్ని కొట్టడం మొదలెడితే ఈ సమాజం ఉంటుందా? నువ్వేగా ఆయన ఎవరు, జయసూర్య అని, ఇప్పుడు ప్రైవేటు పంచాయతీలు చేస్తానని రాసిచ్చావు. నువ్వు ప్రైవేటు పంచాయతీలు చేస్తున్నాడు, క్లబ్బులు నడుపుతున్నాడు, దానితో పాటు వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్లి ఎమ్మెల్యేలకు పంచుతున్నాడు, దీని మీద శిక్షించండి అని ఇచ్చావు. ఇచ్చారా? శిక్ష ఇచ్చారా? ఇచ్చారు, మెడలు ఇచ్చారు. అది మీ వ్యవహారం, మీ కూటమిలో మీ పరిస్థితి అది అనే విషయాన్ని మీరు దయచేసి గమనించమని మనవి చేస్తున్నా. మీరు ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా రోమాలు తీస్తాం, అరిచేతుల్లో గీతలు చెరిపేస్తాం, రవిడీజాన్ని కొట్టేస్తాం, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఇది తగదు అని మాత్రం మీకు హితవు చెప్పుకున్నాను. నా ఇష్టం నేను చేసుకుంటానంటే అనుభవిస్తారు, ఏ మాత్రం సందేహం లేదు. మీరు అనుభవించక తప్పదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు రౌడీజం అంటారు. అదేమంటే చాలా చిత్రం అండి. ఇప్పుడు మాట్లాడినా కూడా ప్రాణత్యాగానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఏం స్వామి, నువ్వు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండడానికి నువ్వేమైనా పోరాటం చేస్తున్నావు? బాంబులతో, విల్లంబులతో? నువ్వేమైనా అల్లూరు సీతారామరాజువా? లేకపోతే నక్సలైట్వా? నువ్వు పోరాటం చేయడానికి అడవుల్లోకి ఏమైనా వెళ్ళావా? ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో, ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు మనం ఇంటికా నుంచి బయలుదేరితే తిరిగి వస్తామో లేదు తెలియదు. నేను త్యాగానికి సిద్ధం, ప్రాణత్యాగానికి సిద్ధం. ఏంది? నిజంగా మీకు ప్రాణాపాయం ఉందా? చెప్పండి ప్లీజ్, తెలుసుకుంటాం మేము. మొన్న మధ్యన ఎప్పుడో కోనసీమ వెళ్ళినప్పుడు ఎవరో సంచరించారట, పెద్ద లెటర్ రాశాడు.
వాళ్ళ ఆఫీసులే. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హాని ఉంది, ఎవరు అగంతకులు సంచరిస్తున్నారు అని. నిజంగా అగంతకులు సంచరిస్తే